హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరే శ్రీనివాస. నేను ఈరోజు గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. గుంటూరు సైడ్ గోంగూర పచ్చడి అంటే చాలా స్పెషల్ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలనేది చూపిస్తాను. 2 రకాల గోంగూరలైతే ఉంటాయి. ఇవొచ్చేసి గ్రీన్‌గా ఉంటాయి. మొత్తం కాడలు కూడా గ్రీన్‌గా ఉంటాయి. ఒక టైపొచ్చి రెడ్ కాడలుంటాయి. దానికన్నా గ్రీన్ కాడలున్న ఆకైతే ఈ పచ్చడికి చాలా బావుంటుంది. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఎండుమిరపకాయలు, ధనియాలు ఏపిచ్చుకోవాలండి ముందుగా. ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ పచ్చడికి మాత్రం. ఇది ఒక 1 వీక్ వరకు నిలవుంటుందండి. బయటైనా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే మనకు 1 మంత్ వరకు ఉంటుంది. గోంగూర అనేది ముందే కడిగి మంచిగా ఎండబెట్టుకొని తడనేది లేకుండా చూసుకోవాలండి. తడనేది అస్సలు ఉండకూడదు. ఒక క్లాత్ పైనేసేసుకొని ఒక 1 అవర్, 2 అవర్స్ అలా క్లాత్‌తో తుడిచేసి ఉంచేసేయండి. ఎండుమిరపకాయలు, ధనియాలు సిమ్‌లో పెట్టి బాగా వేయించుకోండి. సిమ్‌లో పెట్టే ఏగించుకోండి. హైలో అసలు పెట్టొద్దండి. హైలో పెడితే మాడిపోతాయి గానీ లోపల ఏగవు. మంచి వాసనొచ్చే వరకు ఏపిచ్చుకోండి. కొలతలనేవి మనము గోంగూర తీసుకున్న క్వాంటిటీని బట్టి, మన ఉప్పు, కారాలని బట్టి మనం వేసుకోవాలండి. ధనియాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ధనియాలు ఎక్కువుంటేనే బావుంటాయి. ఇప్పుడైతే ఇదే బాండిలో మళ్ళీ గోంగూర గూడా ఇలా వేపించుకోవాలండి. ఇంకొంచెం ఆయిల్ వేసి గోంగూరను గూడా వేపిస్తాను. మనం దీంట్లో చింతపండు వేడి మీదే చింతపండనేది పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం నానుతది చింతపండు. చింతపండేమి ఎక్కువ పట్టదండి. కొద్దిగానే పడుతుంది. ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని గూడా వేసి వేయించుకుంటున్నాను. ఈ గోంగూర పచ్చడికైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆకు వేయించుకోవడానికి కూడా మనం ఆయిలే వాడాలి. అప్పుడే నిలవుంటది. ఒక 1 మంత్ వరకు నిలవుంటదండి. ఈ గోంగూర పచ్చడైతే మా గుంటూరు సైడు చాలా ఫేమస్ అండి. మాకిది ఎక్కువగా చేస్తారు. చాలా ఈజీ అండి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం. మొత్తం గూడా ఒక 30 మినిట్స్‌లో అయిపోతుంది పచ్చడి. గోంగూర మాత్రం తడి లేకుండా చూసుకోండి. ఫ్యాన్ కిందైనా సరే ఒక 1 అవర్, 2 అవర్స్ వాటర్ పోయేంత వరకు ఉంచండి. తడుంటే మాత్రం పచ్చడి నిలవుండదు గుర్తుపెట్టుకోండి. పచ్చడికి ఏమేం గావాలో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు, చిన్నుల్లిపాయలు గూడా వేయాలండి మిక్సీ యేసేటప్పుడు. ఉప్పు ఇవన్నీ వేసుకొని ఈ పచ్చడైతే ఒక్కసారి మీరు ట్రై జేసి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది. ఖచ్చితంగా కామెంట్ పెడతారనుకుంటున్నాను. మీ వైపు స్పెషల్ వంటకం ఏంటిదనేది గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను గూడా తెలుసుకుంటాను. ఈ పచ్చడైతే చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి. కొంచెం మనం కారం తక్కువగా చేసుకుంటే చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది. గోంగూర అనేది ఎవరికైనా మంచిదే గదా! దీనిలో హెవీ ఐరన్ ఉంటది గదా! పిల్లలకి కూడా చాలా మంచిది. లాస్ట్‌గా ఒక గుప్పెడు కరివేపాకేసి అది గూడా యేయించుకుంటున్నానండి. అది అసల ఆ ఫ్లేవర్ అనేది కరివేపాకు ఫ్లేవరే చాలా బావుంటది. ఇవన్నీ ఇలా పెట్టుకొని మిక్సీ చేసుకోవటమేనండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న గోంగూర పచ్చడికి తాలింపు వేసుకుందాం. తాలింపుకి నూనె అనేది కొంచెం ఎక్కువే పట్టిద్దండి. తాలింపుకి ఏమేమేసుకోవాలనేది చూద్దాము. తాలింపుకొచ్చేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి. ఇవేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. ఇవన్నీ ఆయిల్‌లో యేసేసి ఏపిచ్చేసుకోవటమే. మా పిల్లలకైతే ఈ గోంగూర పచ్చడి చాలా ఇష్టమండి. మా పిల్లలకే కాదు మా ఇంట్లో అందరికీ ఇష్టం ఈ గోంగూర పచ్చడైతే. ఈ గోంగూరైతే మీకు కొనింది కాదండి. మా దొడ్లోనే పండింది. మా అమ్మ వాళ్ళకి పండిందనమాట. ఇంకా లాస్ట్‌గా కరివేపాకు కూడా వేసేసుకొని, ఇలా పోపు పెట్టేసుకొని, ఆ పచ్చడనేది ఆ వేడి ఆయిల్‌లో వేసి కొంచెం సేపు అట్లా ఉంచాలండి. ఇక్కడ మనం ఉప్పు, కారాలన్నీ చెక్ చేసుకొని మనకేమన్నా తగ్గితే మనకి కారం తగ్గితే కొంచెం గొడ్డు కారం అనేది వేసుకోవచ్చండి. మాకైతే ఇక్కడ కారం తగ్గింది. నేను గొడ్డు కారం వేస్తున్నాను. ఉప్పు తగ్గితే ఇంక సాల్ట్ వేసుకొని కలుపుకోవటమేనండి. ఇక్కడ నేను చెక్ చేశాను. నాకైతే మా దాంట్లో కారం తగ్గింది. ఉప్పు సరిపోయింది గానీ కారం అనేది తగ్గింది. ఇంక నేను గొడ్డు కారం కొంచెం కారం వేశాను. ఇంక అంతేనండి పచ్చడి. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీ వైపు ఏ స్పెషల్ అనేది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.